ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, భారత జాతికి క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలని అమానుల్లా ఆధ్వర్యంలో పట్టణ స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, మహనీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతమైతే దశల వారీగా ఉద్యమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జమీల్, ఫయాజ్, సదుల్లా ఖాన్, ఫక్రుద్దీన్, గంగాధరప్ప, కోటి పన్నా, సంజీవప్ప, ట్యాంక్ జబీ, ఇలియాజ్, ఆయాజ్, ముబారక్, ఎండి రఫీక్, రవి, ఇలియాజ్, జకావుల్లా తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, సమాజాన్ని అన్ని రకాలుగా బాగుపరిచినటువంటి వ్యక్తి, భారతదేశ ప్రజలకు దిశానిర్దేశం చేసినటువంటి ఆధునిక దేవుడైనటువంటి బాబాసాహెబ్ గారి మొన్న రాజ్యాంగ దినోత్సవం ఈ సమావేశంలో అమిత్ షా ఎప్పుడూ కూడా అంబేద్కర్ అంబేద్కర్ అంటుంటారు. అంబేద్కర్ అనే బదులు ఏ దేవుడినైనా మీరు స్మరిస్తే పుణ్యం జరుగుతుంది అని చెప్పి వెటకారంగా అవహేళన చేసి అంబేద్కర్ గారిని మాట్లాడడం జరిగింది. ఇందుకు దేశ ప్రజలంతా చాలా బాధపడి ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించి దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారిని అవాకులు చవాకులు పేరడం వల్ల దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ సిద్ధాంతాలు కలిగినటువంటి ప్రజలైతేనేమి, పార్టీలైతేనేమి అన్ని తీవ్రంగా ఖండించి ఈ యొక్క వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా రాజీనామా చేయాలి, క్షమాపణ చెప్పాలి జాతికి అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా సెక్యులర్ పార్టీలన్నీ కూడా ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే హిందూపురంలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ఇతర పార్టీలు అయితేనేమి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఆయన ఆశయాల్ని కొనసాగించాలా, భారతదేశానికి ఆయన చేసినటువంటి సేవలు మరవకూడదు అనేటటువంటి ఒక సిద్ధాంతంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము కూడా ఈరోజు అంబేద్కర్కి చేసినటువంటి అవమానకర వ్యాఖ్యల్ని బేషరతుగా అమిత్ షా క్షమాపణ చెప్పి ఆయన పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఈ మోడీ ప్రభుత్వం, ఇదే మోడీ జపాన్లో అయితేనేమి భారతదేశంలో పుట్టడమే చాలా దురదృష్టకరం, ఏం పాపం చేసుకుంటానా నేను గత జన్మలో ఈ దేశంలో నేను పుట్టినానని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మోదీకి అంతా ఈ భారతదేశం మీద ఇష్టం లేకపోతే ఈ భారతదేశం నుంచి ఏ పాకిస్తాన్కో ఏ చైనాకో వెళ్ళిపోవాలని చెప్పి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ దేశంలో ఉండాలంటే అంబేద్కర్కి జై కొట్టాలి, అంబేద్కర్ సంస్కృతిని ఆశయాల్ని ఆమోదించాలి, అంబేద్కర్కి తల వచ్చి అంబేద్కర్కి జై అనే వాళ్ళు మాత్రమే ఈ దేశంలో